అప్పుల భారంతో బాధపడుతున్నారా? ఏ రోజున అప్పు తీర్చడం మంచిదో తెలుసా? ఒక సామెత ఉంది, పిండి కొద్దీ రొట్టె అని. కానీ భౌతిక సుఖాల కోరికను నెరవేర్చడానికి ప్రజలు తమ ఇంట్లో వారి సామర్థ్యం కంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో చాలాసార్లు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. కొంతమందికి డబ్బు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను తగ్గించడానికి ప్రజలు అప్పు తర్వాత అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఒకరోజు గడ్డు పరిస్థితిలో చిక్కుకుంటారు. ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎవరు అప్పు తీసుకున్నా సకాలంలో తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరి జీవితంలోనైనా ఏ సమయంలోనైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనుషులకు పెద్ద సవాలు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి తరచుగా జనం పలు రకాల రుణాలు తీసుకుంటారు. అయితే ఇది మనకు కనిపించేంత సులభం కాదు. రుణం తీసుకోవడం ఎంత సులభమో తిరిగి చెల్లించడం కూడా అంతే కష్టం. అప్పుల భారం మనిషికి నిద్రలేని రాత్రులను ఇస్తుంది. గ్రంథాల ప్రకారం రుణ లావాదేవీలలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ భారం నుండి తప్పించుకోవచ్చు. ఏ రోజున రుణం తీసుకుని తిరిగి చెల్లించాలి? రుణం తీసుకోవడానికి బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుందని, బుధవారం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఎప్పుడూ ఇబ్బంది ఉండదని నమ్మకం. అదేవిధంగా రుణం తిరిగి చెల్లించడానికి మంగళవారం ఉత్తమ రోజు. అప్పుల నుండి విముక్తి పొందే మార్గాలు. మీ అప్పుల భారం పెరిగితే ప్రతిరోజు ఎర్ర పప్పును దానం చేయండి. మంగళవారం హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయను దానం చేయండి. ప్రధాన ద్వారం ముందు వెనుక రెండు వైపులా ఆకుపచ్చ గణపతిని ఉంచండి. వాస్తు ప్రకారం ఈశాన్య మూలను శుభ్రంగా చక్కగా ఉంచండి. అప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి బుధవారం ఒక పావు పౌండ్ మినపపప్పును ఉడకబెట్టండి. అందులో కాస్త బెల్లం, నెయ్యి వేయాలి. తినడానికి ఆవుకి ఇవ్వండి. ప్రతి బుధవారం క్రమం తప్పకుండా ఈ పరిహారం చేయండి. హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పఠించండి. మంగళ, శనివారాలలో హనుమంతుని పాదాల వద్ద నూనె, వెర్మిలియన్ సమర్పించండి. నుదుటిపై వెర్మిలియన్ తిలకం వేయండి. రణమోచన్ మంగళ్ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. శుక్లపక్షం బుధవారం నుండి గణేష్ స్తోత్రాన్ని చదవడం ప్రారంభించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.